అందరికీ శుభోదయం. ఇక్కడ ఆస్ట్రేలియాలో ద మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీస్ అని ఉంటుంది. అది అన్ని ఫ్యామిలీస్కి ఫ్రీగా సర్వీస్ చేస్తారు. పిల్ల పుట్టిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే వరకు కూడా చాలా కేర్ తీసుకుంటారు. ఫ్యామిలీ హెల్త్ బాగుండడానికి, సేఫ్టీ, లెర్నింగు, డెవలప్మెంట్, పిల్లలు ఎలాగున్నారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా ఎత్తుకోవాలి, దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్నమాట. వాళ్ళ ఇమ్యునైజేషన్ ఎప్పుడు, న్యూట్రిషన్ ఎలా ఉండాలి ఫ్యామిలీకి, ఇవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేస్తారన్నమాట. అలా కొన్ని నెలల వరకు వాళ్ళు గైడ్ చేస్తూనే ఉంటారు. దాని ప్రకారం మనకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. ఇదిగో నేను నా బుల్లి మనవన్న పట్టుకొని ఈ పేరెంటింగ్ మీటింగ్కి వెళ్ళాను. వీళ్ళంతా 3 months లోపల ఉన్న పిల్లలు అనమాట. అంటే 2 months 3 months మధ్యలో ఉన్న పిల్లలందరూ వచ్చారు పేరెంట్స్. ఈ సిస్టమ్ నాకు ఎంత బాగా నచ్చిందో అసలు. ఈ 3rd monthలో టమ్మీ టైం అని అసలు అది ఎలా చెయ్యాలి, ఎలాగా వాళ్ళని పడుకోబెట్టాలి, చేతులకి షోల్డర్స్కి స్ట్రెంగ్త్ ఎలాగా వాళ్ళకి ఇవ్వాలి అనేది భలే చెప్పింది ఆవిడ. అలాగే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళని ఎలా చేయాలి, ఎలా చూడాలంటే చక్కగా వివరిస్తున్నారు వాళ్ళు చెప్పే ఆ క్లాస్లో చూసి నాకు ఎంత ముచ్చటేసిందో. తల్లులందరూ వాళ్ళ బుజ్జి పిల్లల్ని తీసుకొచ్చారు. తల్లులు కూడా మోటివేషన్ క్లాస్ ఇలా కొన్ని పేపర్స్ చూపించి ఆవిడ ఇలా చెయ్యాలని మొత్తం అన్నీ చేసి చూపించారన్నమాట. తల్లులకు చెప్తున్నారు పిల్లలతో ఎక్కువ టైం స్పేర్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఈ టైంలో కూడా వాళ్ళ ముందు బుక్స్ చదవాలి లేదా స్టోరీస్ చెప్పాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఈ టైంలో వాళ్ళు రెడ్ బ్లూ కలర్ కొంచెం కనపడుతుందట. అలాగే వాళ్ళకి విజన్ కూడా కొంచెం బాగా క్లియర్గా ఉంటుందంట. కాబట్టి వాళ్ళకి కలర్ఫుల్ బుక్స్ చూపించమంటున్నారు. అమ్మ లేనప్పుడు మనం ఇంట్లో వాళ్ళు ఎవరో ఎత్తుకుంటే నిద్రపోవట్లేదు అనుకోండి, అప్పుడు వాళ్ళ మదర్ వాడేసిన బట్టలు తీసుకొచ్చి ఆ పక్కన పెడితే ఆ స్మెల్కి అమ్మ ఎత్తుకుందని వాళ్ళు ఆలోచించి నిద్రపోతారట. ఎంత బాగా చెప్పారో కదా. అలాగే ఇంట్లో 2-3 రకాల లాంగ్వేజ్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ భాష ఏంటో చెప్పి అప్పుడు మాట్లాడితే వాళ్ళు అన్ని భాషలు నేర్చుకోగలుగుతారట. నెక్ బాగా నిలబెట్టడానికి ఎలా బోర్లా పడుకోబెట్టాలి, ఎలాగా చెయ్యాలని ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. మన ఇండియాలో కూడా ఇలా చెప్తే బాగుండు అనిపించింది. ఇది కొంతమందికే కాదు, ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీయే. అందరూ వెళ్తారు. ఎంత చక్కగా గైడెన్స్ తీసుకొని పిల్లల్ని చక్కగా పెంచుతున్నారు. నాకు చాలా నచ్చేసింది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అసలు ఎవరు కూడా కామెంట్ చేయడం లేదు, నాకు పర్సనల్గా పెడుతున్నారు. కానీ నాకు ఈ యూట్యూబ్లో కామెంట్ చేస్తే అందరూ కూడా చూస్తారు. చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు.